ప్రైజ్ ద లార్డ్. నహూము గ్రంథం 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించి సేవించే దేవుడు ఉత్తముడు, మంచివాడు, శ్రేష్టమైన వాడు. మనము ఆశ్రయించుటకు ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. అయితే ఈ దినమందు ఈ మాట వింటున్న నీవు ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్రభుని సేవిస్తున్న వారిలో కొందరు ఆయన యందు నమ్మిక ఉంచలేకపోతున్నారు. తోమా గారు వలె అవిశ్వాసానికి చోటిచ్చి దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. ఆయన మహిమను, ఆయన ప్రసన్నతను అనుభవించలేకపోతున్నారు. ఈ దినమందు ఈ మాటలు వింటున్న నీవు ఆయన యందు నమ్మిక ఉంచగలిగితే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచుతున్నావా? మనుషుల యందు నమ్మిక ఉంచుతున్నావా? మనుషుల యందు నమ్మిక ఉంచినప్పుడు మనకు సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. జీవం కలిగిన దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఆయన దృష్టిలో మనం ఉంటాము, ఆయన మనసులో మనం ఉంటాము. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన మనల్ని మరిచిపోడు, మనల్ని గుర్తించుకుని ఉంటాడు, మనల్ని ఎరిగి ఉంటాడు. అంటే నీ శ్రమ ఏంటో ఆయనకు తెలుసు, నీ కష్టమేంటో ఆయనకు తెలుసు, నీ రోగమేంటో ఆయనకు తెలుసు, నీ హృదయంలో ఉన్న బాధ ఏంటో ఆయనకు తెలుసు, నువ్వు ఎందుకు కన్నీరు కాస్తున్నావో ఆయనకు తెలుసు, నీ సమస్త బాధ తెలుసు ఆయనకి. అప్పుడు నీ సమస్యలన్నింటిలో నుండి నేను విడిపిస్తాడు. ఎందుకు అంటే ఆయనను ఆశ్రయించావు గనుక, ఆయన యందు నమ్మిక ఉంచావు గనుక, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు గనుక. మన బ్రతుకు దినములన్నిట ఆయనను ఆశ్రయించే వారముగాను, ఆయన యందు నమ్మిక ఉంచే వారముగా బ్రతుకుదుముగాక.